యాదాద్రి భువనగిరి జిల్లా దేశం అన్ని రంగాల్లో ముందుకు పోతుంది. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఇంజనీరింగ్ విద్యార్థులు మరింత కృత నిశ్చయంతో ముందుకు పోవాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ డాక్టర్ బాలకృష్ణారెడ్డి అన్నారు. పరిశోధనలే భవిష్యత్తు, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి పరిశోధనలే ఊపిరి పోస్తాయని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు డాక్టర్ బాలకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. స్థానిక కీసర మండలం చీర్యాల్ గ్రామంలోని గీతాంజలి సాంకేతిక కళాశాలలో నిర్వహిస్తున్న 3వ అంతర్జాతీయ మల్టీ ఫంక్షన్ మెటీరియల్ ప్రారంభోత్సవ సదస్సులో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. అందులో భాగంగా పరిశోధక విద్యార్థులు మరియు ఆచార్యులు పరిశోధనలో చురుగ్గా పాల్గొనాలని, వారి పరిశోధనలు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. ఈ సదస్సులో జేఎన్టీయూహెచ్ రిజిస్టర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర రావు గారు, అలాగే ప్రొఫెసర్ కేసీ జేమ్స్ రాజు, కళాశాల చైర్మన్ శ్రీ జిఆర్ రవీందర్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ ఉదయ్ కుమార్, సదస్సు కన్వీనర్లు డాక్టర్ నీరజారాణి, డాక్టర్ అంజయ్య, డాక్టర్ పి రాజు మరియు ఇతర కళాశాల ఆచార్యులు పాల్గొన్నారు.
మల్టీ డిసిప్లినరీ నుండి ఒక ఏ టెక్నాలజీ అయినా ఇంకో టెక్నాలజీతో అనుసంధానం కావాలి. ఆ కాంటెక్స్లో వీళ్ళు ఈ 3 day కాన్ఫరెన్స్ పెడతా ఉన్నారు. ఈ ఆల్మోస్ట్ ప్రపంచం నలుమూలల నుంచి పేపర్స్ రావడము, వాళ్ళు అబ్స్ట్రాక్ట్ తీసుకొని డిస్కషన్ చేస్తున్నారు, డిబేట్ చేసి నెక్స్ట్ 3 daysలో ఏం చేస్తారంటే ఈ డిస్కషన్స్ అన్నీ కూడా ఒక బుక్ రూపకంగా తెచ్చే ప్రయత్నం. తర్వాత అదే కాకుండా మంచి రికమెండేషన్స్ ఉంటే గవర్నమెంట్ పంపించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ 3 day కాన్ఫరెన్స్ పెట్టారు. దానికి నేను చీఫ్ గెస్ట్గా వచ్చి చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తున్నా, గీతాంజలి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్మసీ వాళ్ళని. సో అది నేను వచ్చిన పర్పస్. ఈ కాన్ఫరెన్స్ వల్ల బడ్డింగ్ ఇంజనీర్స్కి, బడ్డింగ్ సైంటిస్ట్కి ఒక మంచి ఆపర్చునిటీ. అంటే వాళ్ళ నాలెడ్జ్ కానీ, వాళ్ళ స్కిల్ సెట్స్ కానీ, వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే కొత్త ఇన్నోవేషన్స్ చేయాలి, ప్రపంచంలో ఉన్న మనం రోజువారీగా మనము ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంటే వాళ్ళకి ఇటువంటి టెక్నాలజీస్ మనం ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి లాటరల్ థింకింగ్ పెరిగి మనకు సొల్యూషన్స్ వస్తాయి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మన స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గారు బాలకృష్ణాజీ గారు, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు గారు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. వారి మా కృతజ్ఞతలు. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఇవాళ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మల్టీ ఫంక్షనల్ దానికి గీతాంజలి కాలేజీకి వచ్చున్నాం. ఇక్కడ దేర్ ఆర్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఆ తర్వాత ఈ కాన్ఫరెన్స్లో మెయిన్గా నెట్వర్కింగ్ ఒకటి, తర్వాత డిఫరెంట్ బ్రాంచెస్ యొక్క మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ టు ద స్టూడెంట్స్కి అలవాటు అవుతుంది అనుకుంటున్నాము. ఆ తర్వాత ఈ మెటీరియల్స్ అనేవి అన్ని విధాలుగా అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్లో కానీ, నాన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్లో కూడా ప్రతి చోట ఈ మెటీరియల్స్ యూజ్ చేస్తాము. ఇది ఒక మంచి యూస్ఫుల్ కాన్ఫరెన్స్. ఐ కంగ్రాచులేట్ కాలేజ్ అండ్ the faculty, convener of the conference and principal garu. Thank you very much. మేము ఇక్కడ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 3 day ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ మల్టీ ఫంక్షనల్ మెటీరియల్స్ మీద ఆర్గనైజ్ చేస్తున్నామండి. ఇది 3వ ఏడాది ఇలా ఆర్గనైజ్ చేస్తున్నాను కాన్ఫరెన్స్, 3వ కాన్ఫరెన్స్ ఇది. దీని ఉపయోగం ఏంటంటే స్టూడెంట్స్కి మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అవగాహన వస్తుంది. తరువాత ఫ్యాకల్టీకి నెట్వర్కింగ్ ఒకటి జరుగుతుంది, నెట్వర్కింగ్ పెరుగుతుంది ఇక్కడ. ఆ తర్వాత వాళ్ళ రీసెర్చ్లో ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా దే గెట్ help from various other researchers so that they can conduct quality research which would be beneficial not only for them but also to the college as well as for the nation and to the society as a whole. Thank you.